హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఫ్రంట్ పార్ట్ బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా, చూడండి. ఓకేనా? మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఆ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఓకేనా? ఇది పేపర్ మీద కట్ చేస్తున్నా కాబట్టి మనం ముందు బ్యాక్ పార్ట్ డ్రా చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి డ్రా చేసుకోండి ఒక లైను. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. 14 ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ 14.5 ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి నెక్ వచ్చేసి 5 పెట్టుకోండి. షోల్డర్ వచ్చేసి 5 పెట్టుకోండి. 5 2 నెక్కి పెట్టండి. ఓకేనా? 5 షోల్డర్, 2 వచ్చేసి నెక్ అనమాట. ఓకేనా? అక్కడ ఒక మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36. 36లో 4వ వంతు అంటే 9 వచ్చింది, అంతే కదా? 36లో హాఫ్ 18, 18లో హాఫ్ 9 పెట్టుకోండి. సంఖ వచ్చేసి 6 పెట్టుకోండి దీనికి. ఓకేనా? అక్కడ 2 పెట్టుకోండి నెక్ దగ్గర, 5 సంఖ దగ్గర. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 6.5 వరకు ఫ్రంట్ నెక్ పెట్టుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. సంఖ కోసం 6 ఇంచులు పెట్టాం కదా, అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. షోల్డర్ కోసం 5 పెట్టాం కదా, అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ కోసం 9 పెట్టాం కదా, అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కింద వచ్చేసి 36 నడుము అనమాట. అంటే 36 నడుము అంటే 34 నడుము. 34లో హాఫ్ వచ్చేసి 17.5. 17.5లో సగం వచ్చేసి 8.30. 8.30 ప్లస్ 1 ఇంచ్ టక్స్లకి, తర్వాత ఖర్చుకు 1.5 ఇంచ్, మొత్తం కలిపి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం మొత్తం లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం 6.5 దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం షేప్ బెల్ట్ వరకు మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి కింద. ముందు అక్కడ సంఖ దగ్గర కర్వ్ స్కేలు తీసుకొని అక్కడ 1 పెట్టుకోండి. ఆ మూలలో 1 దగ్గర ఒక మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ తీసుకొని డ్రా చేసుకోండి. ఓకేనా? ఆ విధంగా రౌండ్గా డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా ఫ్రంట్ నెక్ దగ్గర కూడా కర్వ్ స్కేల్ పెట్టి డ్రా చేసుకోండి. ఓకేనా? అలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ 2 ఇంచులు డ్రా చేయండి. ఓకేనా? అలా డ్రా చేసుకున్న తర్వాత బాగా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. 2 ఇంచులు డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 3.30 దగ్గర ఒక డాట్ పెట్టండి. అక్కడ 1 ఇంచ్ కిందకి పెట్టండి. అక్కడ 1 ఇంచ్ దగ్గర లైన్ డ్రా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా? అలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ సైడు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ వచ్చేసి ఇక్కడ నుండి 3.30 దగ్గర నుండి ఇక్కడ వరకు మధ్యలో టక్స్లు పెట్టాలి కదా. టక్స్లకు వచ్చేసి 1.5 ఆ సైడ్ 1.5 ఈ సైడ్ 1.5 2.5 ఇంచ్ మొత్తం మార్క్ చేసుకొని ఇక్కడికి లైన్ డ్రా చేసుకోండి. ఆ సైడ్ కూడా
స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మనం చూశారు కదా, ఇక్కడ మనం ఈ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి. ఇక్కడ బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలన్నమాట. పెంచుకున్నప్పుడు అది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ పెంచుకోవాలి. బ్యాక్ సైడ్ ఉక్సులు పట్టి సైడ్ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి. ఈ సైడు మనం బ్యాక్కి అటాచ్ చేసే సైడు 1.5 ఇంచ్ పెంచుకోవాలి. అప్పుడు బ్రెస్ట్ సైజు ఎక్కువగా ఉన్నా కానీ సరిపోతుందన్నమాట. అదే పెంచుకోలేదనుకో, ఆ క్లాత్ బ్లాక్ మెజర్మెంట్ ప్రకారం పెట్టిన క్లాత్ ప్రింట్ పెట్టామనుకో సరిపోదన్నమాట. అది బాగా గట్టిగా లాగేసినట్టుగా ఒత్తుకున్నట్లుగా ఉంటుంది, పీకేసినట్టుగా ఉంటుంది అన్నమాట. సరిపోదు. అందువల్ల మనం కొంచెం పెంచుకుంటే బ్యాక్ పార్ట్ కంటే కొంచెం ఫ్రంట్ పార్ట్ పెంచుకుంటే ఆ బ్రెస్ట్ సైజు ఎక్కువగా ఉన్నందువల్ల ఆ పెంచుకున్న క్లాత్ కవర్ చేసిద్ది అనమాట. అప్పుడు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఏది బ్రెస్ట్ సైజు ఎక్కువగా ఉన్నా కానీ. ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్గా ఆ విధంగా చేయండి. ఎక్కువగా లేదనుకో మనం పెంచుకోవాల్సిన అవసరం లేదు. బ్యాక్ మెజర్మెంట్ ఎలా ఉందో అవే మెజర్మెంట్ తోటి మనం కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రా ఇటు ఒక 1/4 ఇంచ్ కానీ, అరించ కానీ, అటు ఒక 1.5 ఇంచ్ కానీ, 1 ఇంచ్ కానీ పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 2.5 పొడవు దగ్గర లైన్ డ్రా చేసుకోండి. మనం ఇందాక ఇక్కడ పెట్టాం కదా డాట్స్, ఆ డాట్స్కి లైన్ కరెక్ట్గా డ్రా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? 3.30 దగ్గర సెంటర్ పాయింట్ పెట్టాం మనం. అటు 1.5 ఇటు 1.5 పెట్టామన్నమాట. ఇక్కడ వచ్చేసి 1.5 దగ్గర మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడ 2.5 వరకు పొడవుగా లైన్ డ్రా చేసుకోండి. స్టార్టింగ్ పాదం ఖర్చు ఉండాలి, చివరికి వెళ్ళేసరికి సన్నగా వెళ్ళిపోవాలి కుట్టు. ఓకే. ఇక్కడ వచ్చేసి 3.30 వరకు లైన్ డ్రా చేసుకోండి. మధ్యలో 3 కుట్ల మధ్యలో గ్యాప్ ఉండాలన్నమాట ఎక్కువ. అప్పుడు అది అనేది కుట్లు దగ్గరికి రాకపోవటం వలన కరెక్ట్గా ఉంటుంది అనమాట. దగ్గరికి వచ్చినప్పుడు ముడసకు వచ్చినట్లు వచ్చింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు నేను కుట్లేసి చూపిస్తా ఎలా ఉంటుందో. బ్రెస్ట్ సైజు ఎలా అనేది కుట్లేసి చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కుట్లు వేసేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తా. ఇంకొక వీడియోలో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మేము మిత్రులకు, బంధువులకు అందరికీ మా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్లేసా, 3 కుట్లేసా. చూడండి కప్పు ఎలా ఉంది, కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు మనకి బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నా కానీ ఈ కప్ అనేది సరిపోతుంది అనమాట. అదే క్లాత్ పెంచలేదనుకో, ఈ బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోకుండా ఇది క్లాత్ గట్టిగా లాగినట్లుగా, అనిసేసినట్లుగా ఉంటుందన్నమాట. వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు అనమాట, ఫ్రీగా ఉండదు. అందువల్ల బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం క్లాత్ మనం ఉక్సులు పట్టీకి ఒక 1/2 ఇంచ్, బ్యాక్ అటాచ్ చేసుకునేకి 1.5 ఇంచ్ పెంచుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.